హంస నిన్ను రెచ్చగొట్టింది అంటావు అంతేగా? అదే నిజం నిజం. అసలు ఏం జరిగిందంటే స్వర్ణ, ఇప్పుడు ఆ పురాణం అంతా ఎందుకు? వెళ్ళు, నువ్వు వెళ్ళి నీ గదిలో పడుకో. రేపు మొత్తం చెప్దు గాని ఇప్పుడెవరైనా చూస్తే బాగోదే. నువ్వురా. లేదక్క, ఆగక్క, అందరూ చూడాలి. నేనేమో ఎవరేమనుకున్నా నాకు భయం లేదక్క. అయ్యో ప్లీజ్, నన్ను కొత్తగా అనుకునేదేం లేదు. ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. నిజం మాత్రం అందరికీ తెలియాలి. అయ్యో రాక అందరికీ తెలియాలి. నిజం మొత్తం తెలియాలి. అందరికీ తెలియాలక్క. వదలక్క, నిజం తెలియాలి. స్వర్ణ, అందరికీ తెలియాలి. వదలక్క, ఎవరు వస్తున్నట్టున్నారు? నా మాట విను. నన్ను వదలు. అందరికీ తెలియాలి. అందరికీ తెలియాలి. అందరికీ తెలియాలి. నన్ను కొత్తగా అనుకునేదేం లేదు. ఏమనుకున్నా నేను పట్టించుకోను. కానీ నిజం అందరికీ తెలియాలి. అమ్మమ్మ, అమ్మమ్మ దగ్గరకు పాతలకి ఈ కంపు నేను భరించలేదు. పాతలకి చేసిన చేష్టలు చాలవనా? దాగొచ్చి తందనాలు మొదలు పెట్టావు. మాతో గొడవ పడిందని వాళ్ళంటే నీలో మార్పు వచ్చి చచ్చినేమో అనుకున్నాను. ఫుల్ గా మందు కొట్టొచ్చింది. ఇప్పుడు ఆనందపడు మంగా. మీరే ఏదో చెప్పొచ్చారు. వాడెవడు మందు కలిపాడు. మరి నువ్వు పాలు నీళ్లు తెలియని పసిపాపవి. మేం కలపమంటే వాడు కలిపాడు. నువ్వు ముక్కు మూసుకుని తాగావు. హంస పగ అంటూ తాగింది కాక మా మీద నింద వేస్తావే స్వర్ణ? నా మీద కోపంతో తాగిందా? అవును, ఏదో బొమ్మట నువ్వు నాది అన్నావట. సీత గదిలో పెడతాను అన్నావట. అది ఈవిడ భరించలేక ఇదిగో ఇలా పీకల దాకా తాగొచ్చింది. అంత అబద్ధం. నువ్వు చెప్పేదంతా అబద్ధం. కనిపిస్తుంటే అబద్ధం అంటావేంటే? నో నో, అమ్మా బా, అమ్మా వాళ్ళు చెప్పేది అబద్ధం. నువ్వు అమ్మ కాదు కదా? అమ్మా వాళ్ళు చెప్పేదంతా అబద్ధం అమ్మా. నేనే తప్ప కనిపిస్తుంటే అబద్ధం అంటావేంటే? ఇంకా ఏం చెయ్యాలనే, ఎవరి బతుకులు చిదమాలనే ఈ తాగుడు చిందులు? అమ్మా సీత, అంతా చేసింది మన బిడ్డ బ్రతకద్దని చేసింది. మర్చిపోయావా? బొమ్మ మొక్కలు చేసింది గుర్తులేదా? ఎందుకు అమ్మ అమ్మమ్మ అంటూ ఇంకా వెనకేసుకొని రావాలని చూస్తావు? బావా, నాకు అక్క మీద కానీ నీ బిడ్డ మీద కానీ ఏ కోపం లేదు. బొమ్మ విషయంలో నా తప్పు లేదు బావా. నా మీద నేనే ఓటేసి చెప్తున్నా. ఎక్కడ ఎక్కడ నా బొమ్మ ముక్కలు ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నాయి?
ఆ బొమ్మ ముక్కలు ఎక్కడ? ఎక్కడ ముక్కలు? నా కృష్ణుడు బొమ్మ ముక్కలు ఎక్కడ? ఎక్కడ నా బొమ్మ ముక్కలు ఎక్కడ? ఎక్కడ నా బొమ్మ ముక్కలు ఎక్కడ? అక్క ఎక్కడక్క? ఎక్కడ బొమ్మ ముక్కలు? ఎక్కడున్నాయి అక్క? ఎక్కడున్నాయి? అదిగా అక్కడున్నాయి. ఈ మొక్కలన్నీ అతికించి నేనే స్వయంగా అక్క గదిలో పెడతా. ఏయ్ ఆపవే, ఆపవే నీ నాటకాలు వేషాలు. ముక్కలు అతికించి బొమ్మ చేస్తుందట, అక్క గదిలో పెడుతుందట. లేదమ్మా, అలా అనకమ్మా. నాకెవరి మీద కోపం లేదు, పగ లేదు, కసి లేదు. నిజం అమ్మా, నన్ను నమ్ము. నిలబడట్లేదేంటిది? అక్క అక్క నన్ను క్షమించక్క, ప్లీజ్ అక్క. దీన్ని ఎలాగైనా అతికించి నా నిజాయితీని నేను ప్రూవ్ చేసుకుంటానక్క. ఏం ప్రూవ్ చేసుకుంటావే? మొత్తం తలకెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు. ఎలా అతుకుతాయి అవి? ఎలా అతుకుతాయి? పగిలిపోయిన తర్వాత ఎంత అతికినా అసలు రూపం రాదే. అతుకే. దాన్ని అతికించడం కాదే, ముందు నీ బతుకులో గతుకులు పుడుచుకో. వ్యసనాలు మాని సావాసాలు వీడి ప్రేముందన్నదానికి కట్టుబడి నిన్ను నువ్వు నిరూపించుకో. అంతేగాని ఇలా తాగి వాగితే ఎవరూ నమ్మరు. అసలు దీన్ని ఇంటికి ఎందుకు రానిచ్చారు? పబ్లో తాగి గొడవ చేస్తుందని ఫోన్ చేస్తే పోలీసులకు అప్పచెప్పండి అన్నారు. నేను అదే అన్నాను. సీతక్కే కారు పంపించింది. ఏమ్మా పంపించావా? ఎందుకమ్మా? ఎందుకు కోరి కోరి అందరితో మాట్లాడిపించుకుంటావు? వదిలేసి ఊరుకోమంటారా తాతయ్య గారు? చెల్లెలుగా కాకపోయినా కస్టమర్గానైనా. సీత సీత సీత, తాగి బజార్కెక్కితే మనకేం సంబంధం? హోటల్ వరకే మన బాధ్యత. బయట ఎలా తగలబడితే మనకెందుకు? రిక్వెస్ట్ చేస్తుంటే ఏం చేయమంటారు? రిస్క్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా. అయినా ఈవిడ సంగతి మనకు తెలిసిందేగా. కోరి దరిద్రాన్ని నెత్తికెత్తుకోవడం అంటే ఇదే. అమ్మా, నిజాలు తెలియకుండా మాట్లాడకు. ఏమిటి సీత? ఏమిటి ఇంకా తెలియాల్సిన నిజం? తాగొచ్చి చెల్లెలు చెప్పగానే నమ్మడం. పిఠాపురం అనే మనిషికి ఇలాంటి అలవాట్లేంటి? జనంలో పిఠాపురం వారు పలచనైపోరా? మందుకు బానిసైన వాళ్లకు భర్తలెందుకు, బిడ్డలెందుకు? అవతల వాళ్ల మీద పడి ఏడవడం ఎందుకు? అసలు దీని మత్తు వదలాలంటే ఒకటే మార్గం ఉందమ్మగారు.
ఈ బొమ్మ అతుక్కోవట్లేదంటే ఎలాగైనా సరే ఈ బొమ్మను అతికించి అక్క గదిలో పెడతాను. ఛ, 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 ఛ. ఎక్కడైనా సరే ఈ దరిద్రపు గొడవే. సీత, ముందు దీన్ని తీసుకెళ్ళు. ఛీ! నేను అతికిస్తాను. ఈ సాకేత్. బొమ్మను ఎలాగైనా అతికిస్తాను. ఛ, ఎందుకు అతుక్కోవట్లేదు? ఎలాగైనా సరే అతికిస్తా. అతికిస్తా, ఎలాగైనా అతికిస్తా. నేనే తప్పు చేయలేదని నిరూపిస్తా. ఈ బొమ్మని సీతక్క గదిలో పెడతా. ఏ హంసా, ఆగు. ఏయ్! ఏం చేస్తున్నావో నీకేమైనా తెలుస్తుందా? ఇలా చేస్తే మత్తు దిగుతుందక్క. ఏం చేయాలో మాకు తెలుసు. నువ్వు వెళ్ళు, వెళ్ళు. ఈ బొమ్మను అతికిస్తాను. నా నిజాయితీ నిరూపించుకుంటాను. నిజంగా నేను ఈ బొమ్మను పగలగొట్టలేదక్క. నీకు కృష్ణుడు లాంటి బిడ్డ పుట్టాలి, అదే నా కోరిక.
నమస్కారం అమ్మా. నమస్కారం, కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? సాకేత్ గారు విడాకుల నోటీస్ పంపారుగా, ఆ కేసు ఇవాళ మెజిస్ట్రేట్ ముందు ఫస్ట్ హియరింగ్ ఉంది. సాకేత్ గారు వారి తరఫున పెద్దలు 11 గంటలకు కోర్టుకు రావాలి. 11 గంటలకా? సరే, మేము మాట్లాడుకుని వస్తాం. సాకేత్ గారు, మీ భవిష్యత్తుకు మీ పిల్లాడి భవిష్యత్తుకు సంబంధించిన విషయం బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఆలోచించడానికి ఏం లేదు. సరేనమ్మా, మరి నేను వస్తాను. మంచిదండి. సాకేత్, బాగా ఆలోచించుకోరా. ఇందులో మరో ఆలోచన లేదు. మన పరువు బజార్న పడిపోతుందిరా. అది ఎప్పుడో బజార్కి ఇడ్చింది. ఇప్పుడు నువ్వు కూడా బజార్కి ఎక్కుతావా? వాడేం బజార్కి ఎక్కడం లేదు, కోర్టుకు వెళ్తాడు. తర్వాత నువ్వేమైనా చెప్పు, ఎన్నైనా చెప్పొదినా, దాంతో తిరిగి సంసారం చేయడం జరగని పని. నో నో నో, సమస్య లేదు. నేను బావని వదులుకోను. వద్దంటున్నాడుగా. అంత ఖచ్చితంగా మాట్లాడేవాడు ఎలా కన్సిడర్ చేస్తాడు? ఎందుకు దిగొస్తాడు? నేనే దిగెళ్తాను, కాళ్ళు పట్టుకుంటాను. అది కాళ్ల మీద పడ్డా కనికరించను. ఈవేళ కాళ్ళు పట్టుకుంటుంది, తర్వాత మళ్ళీ పీక పట్టుకుంటుంది. అది అలాంటిది కాదు సాకేత్, చాలా బాధపడుతుంది. నీ వకాలతో ఆపమన్నాను కదా. రఘు, అలా అంటావేమిట్రా? స్వర్ణ దాని చెల్లెలు. అది మారిపోయింది సాకేత్, పశ్చాత్తాపడుతుంది. శుద్ధాబద్ధం. రాత్రి చూసాగా దాని మార్పు. దాని ప్రమేయం లేకుండా జరిగింది. కట్టుకథలు చెప్తోంది. అది మారాలని, మారి మనిషి అవ్వాలని నేను దాన్ని అనరాని మాటలన్నాను అల్లుడు గారు. ఎంతైనా అది నా కన్న కూతురు. దాని సంసారం నాశనం అయిపోతుంటే తట్టుకోగలనా చెప్పండి? దానికి అన్యాయం చేయకండి అల్లుడు గారు. నేనేం అన్యాయం చేయడం లేదు. అంతా ఆవిడగారి నిర్వాకమే. ఎన్నో రకాలుగా చెప్పి చూసాం, మార్చే ప్రయత్నం చేశాం. అయినా ప్రయోజనం లేదు, మార్పు లేదు, పరివర్తన లేదు. ఇంకా హంసను అనుమానిస్తోందే కానీ మనల్ని అది అసలు విశ్వాసంలోకి తీసుకుంటోందా? నన్ను వదిలేయండి. మారింది, పశ్చాత్తాపడుతోంది అంటున్నావుగా వదినా. ఒక్కసారైనా మహోన్నతిని దగ్గరికి తీసుకుందా? ముద్దాడిందా? పైగా రాత్రి తాగొచ్చి రచ్చ రచ్చ చేసింది. అసలు అది ఆడదేనా? దానితో జీవితం కుదరదుగాక కుదరదు. దాని తరఫున నేను హామీ ఇస్తున్నాను సాకేత్. సీత, నువ్వు రిస్క్ చేయడం నాకు ఇష్టం లేదు. దాని బతుకు బండలు కావడం నాకు ఇష్టం లేదు. నా బతుకు బండలు చేసుకోవటమో నాకు ఇష్టం లేదు. నేను దాంతో కలిసి నడవలేను, అంతే. బావని కాదనుకుని ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. నేను విడాకులకు ఒప్పుకునే ప్రసక్తే లేదు. నిన్ను చూస్తేనే అసహించుకునే వాడితో ఎలా కాపురం చేస్తావు? ఏం గౌరవం ఉంటుంది? ప్రేమ లేని వాడితో కాపురం నరకంతో సమానం. నరకమైన ఏ విధమైన శిక్షలు వేసినా భరిస్తాను, కానీ బాబు తోడు లేకుండా బ్రతకడం జరగని పని. కష్టాలు పాలవుతావు స్వర్ణ. ఇప్పుడే గొప్ప సుఖ సంతోషాలు అనుభవిస్తున్నానని మీ వెంట నడిచి అనుభవించిన సుఖ సంతోషాలు, పొందిన గౌరవ మర్యాదలు చాలు. కట్టుకున్నోడు తోడు లేకపోతే ఉండే మర్యాద, విలువ ఎలాంటివో అనుభవంలోకి వచ్చాయి. నా బావ, నా బిడ్డ నాకు కావాలి. వాళ్లతోనే నా జీవితం. చావనైనా చేస్తాను, కానీ బావని మాత్రం వదులుకోను. నీ కర్మ అనుభవించు. అనుభవమే కళ్ళు తెరిపించింది. అదేంటి మరో స్త్రీ మోజులో పడ్డాడితో ఏం సంసారమే? బావ దాని మోజులో పడలేదు, అదే బావ మోజులో పడింది. అదైనా ఇదైనా ఒకటేనే. కాదు కాదు కాదు, నా బావని నేను మార్చుకుంటాను, ప్రేమ అందిస్తాను, నా సొంతం చేసుకుంటాను. ఇంకా మీరేం సలహాలు ఇవ్వద్దు, అంతే. అది కాదు సాకేత్, నేను చెప్పేది వినరా. వద్దుగ్రాని, మీరేం చెప్పినా మనసు మార్చుకోను. తిరిగి దానితో కాపురం చెయ్యను. సాకేత్, సారీ వదిన, ఏదైనా వింటాను.
ఈ విషయంలో ఇంకా నన్ను బలవంతంగా ఒప్పించే ప్రయత్నం మాత్రం చేయొద్దు ప్లీజ్. చూడండి సాకేత్ వర్మ గారు, వివాహ బంధం దాని విలువ గురించి ఇప్పుడు మీకు వివరించి చెప్పను గాని ధర్మేచ కామేచ మోక్షేచ అని ప్రమాణం చేసి స్వర్ణని మీరు వివాహం చేసుకున్నారు కదా. ఇప్పుడు మీరెందుకు విడిపోవాలనుకుంటున్నారు? నాకు తనతో కలిసి కాపురం చేయడం ఇష్టం లేదు. జగన్నాథం గారు, మీరు రిటైర్డ్ జడ్జి. పిఠాపురం మంగమ్మ గారు పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు. కాపురం అన్నాక చిన్న చిన్న కలహాలు రావడం సహజం. పెద్దలుగా మీరు మీ మనవడికి నచ్చజెప్పలేకపోయారా? మా ప్రయత్నం మేము చేశాం, కానీ వీడి భార్య తెగేదాకా లాగింది. పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయమని మా మనవడికి చెప్పాను, కానీ వీడు వినిపించుకునే స్థితిలో లేడు. విడాకులు ఏ కారణం చేత ఇవ్వాలనుకుంటున్నారు? వారి భార్య శ్రీమతి స్వర్ణలత గారి ప్రవర్తన సరిగా లేదు.